హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఇన్ కిచెన్. ఇవాళ రెసిపీ చికెన్ గోంగూర విత్ చికెన్ బిర్యానీ. మీకు ఇంకా మంచి రెసిపీస్ కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ చాలా ఈజీ, సేవ్ చేసుకోండి. జస్ట్ 20 minutesలోనే రెడీ అయిపోతుంది. ముందుగా రెసిపీలోకి వెళ్తే మనం ఫస్ట్ ఒక కట్ట గోంగూర తీసుకొని ఒలిచి దాన్ని అందులో ఉన్న మట్టి పోయే వరకు 2-3 సార్లు నీట్గా కడుక్కొని ఆరబెట్టుకున్న తర్వాత 1/2 kg చికెన్లో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి కలిపి ఒక 1/2 an hour అట్లీస్ట్ మనం మ్యారినేట్ చేసుకుంటే మనం చేసే ముందు కొంచెం మ్యారినేట్ అయిన చికెన్ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇది మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ సోంపు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క అన్నీ తీసి ఆయిల్లో కాస్త వేగనివ్వండి. దాని తర్వాత సన్నగా తరుక్కున్న 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి వాటిని మాత్రం మగ్గనివ్వద్దు. అండ్ సాల్ట్ కూడా ముందే వేయకండి, ఎందుకంటే మగ్గక ముందే మనం గోంగూర లీవ్స్ వేయాలి. గోంగూర ఆకులన్నీ చిన్నగా తరుగి వేసిన తర్వాత వాటిని కూడా ఎక్కువసేపు మగ్గనిచ్చకండి, ఎందుకంటే మనం చికెన్తో పాటు మగ్గనివ్వాలి. అప్పుడే టేస్ట్ ఇంకా బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి ఫ్లేవర్స్ అనేవి బాగా వస్తాయి. నెక్స్ట్ అందులోకి ఇంకా కాస్త సాల్ట్ అవి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ యాడ్ చేసేయండి. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ పైన మసాలా కాస్త మగ్గిన తర్వాత టేస్ట్ చూస్తే ఏం తక్కువైనా ధనియాల పొడి, ఇంకా ఉప్పు ఎక్కువ కావాలంటే రాళ్ళు ఉప్పు ఇలాంటివన్నీ యాడ్ చేసేసుకోండి. నేను చెప్పిన మసాలాసే, ఎక్కువేం అవసరం లేదు. ఇంకా మగ్గుతున్నప్పుడు మధ్యలో కాస్త కలుపుకుంటూ టేస్ట్ చూస్తూ రండి. మనకు ఇంకొక 1/2 to 1 టేబుల్ స్పూన్ కారం పట్టచ్చు. అండ్ లాస్ట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ దింపే ముందు మాడిపోకుండా వేసి నీట్గా దాన్ని మిక్స్ చేసి దింపేస్తే మీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ. నెక్స్ట్ చికెన్ బిర్యానీకి ఒక 1 kg బిగ్ పీసెస్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. చికెన్లో కాస్త ఉప్పు ఎక్కువ వేయకండి, మళ్ళీ మనం వేసుకోవాలి కాబట్టి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది. అండ్ ఇవన్నీ వేసుకొని మనం దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1 hour అయినా పెట్టాలి. అండ్ పెరుగు ఆప్షనల్, చాలామంది పెరుగు నచ్చదు కదా, పెరుగు వేసుకొని వాళ్ళు జస్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి, లేకపోతే అది కూడా వద్దన్నా పర్లేదు. బట్ ఇది మినిమం ఒక 1 hour అట్లీస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద పీసెస్ కదా, అవి ఫస్ట్ మ్యారినేట్ అయ్యి అండ్ అవి కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. చిన్న పీసెస్ త్వరగా కుక్ అవుతాయి, బట్ పెద్ద పీసెస్ చాలా ఎక్కువసేపు పడుతుంది. బస్ డోంట్ వరీ, నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతెంత వేయాలి అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు తెలుసు కాబట్టి నేను అన్నీ అందాజుగా వేసుకుంటూ వెళ్తున్నా. బట్ డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా రెండింటికి ఎంతెంత ఏమేమి వేయాలి అని ఇస్తాను. అండ్ మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్. ఒకవేళ బిర్యానీ మసాలా లేకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే గరం మసాలా వేస్తాం కదా, అందులో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి. దాని తర్వాత కాస్త కొత్తిమీర, పుదీనా, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర ఎంత వేస్తామో అందులో 1/2 పుదీనా వేసుకోండి, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ టచ్ అయ్యినట్టు ఉండాలి, ఎక్కువ మాత్రం వేయకూడదు. అండ్ ఇది మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్. మీరు ముందే వాళ్ళని అడగండి, మీకు పెద్ద పీసెస్ కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. ఇవన్నీ నీట్గా మనం మ్యారినేట్ చేసి అట్లీస్ట్ 1 hour, కొంతమంది ఓవర్ నైట్ కూడా పెడతారు. ఒకవేళ ఫ్రెష్ చికెన్ అయితే మాత్రం మీరు తెచ్చి నీట్గా క్లీన్ చేసి ఓవర్ నైట్ పెట్టినా సరే మనకు ప్రాబ్లం ఉండదు. ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత ఈజీగా కుక్ అవుతాయి. ఎస్పెషలీ బిగ్ పీసెస్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ మజిల్ ఉంటాయి కదా, ఫుల్ కండబట్టిన కోడ్ అంటారే అదనమాట. పెరుగు వేసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ ఒక 1.5 స్పూన్ పెరుగు చాలు, ఎక్కువ అవసరం లేదు. పెరుగు కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ చాలు. అండ్ కొత్తిమీర, పుదీనా జస్ట్ ఒక హ్యాండ్ఫుల్, 1/2 hand వేసుకొని నెక్స్ట్ 3 ఆనియన్స్, 3 టొమాటోస్, 2 పచ్చిమిర్చి అన్నీ సన్నగా దాని తర్వాత ఆయిల్లో బిర్యానీ ఆకు అన్నీ మనం బిర్యానీకి వేసే కడా మసాలా అంటాం కదా, స్టార్ పువ్వు అవన్నీ వేసి సన్నగా తరిగిన ఆనియన్, సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా మగ్గుతుంది. అండ్ దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేయండి. షాజీరా మాత్రం ఉంటే వేసుకోండి, లేకపోతే జీలకర్ర వేసుకోండి. మిరియాలు, ఇలాచి, మనం బిర్యానీకి ఏమేమైతే మసాలా అవన్నీ దినుసులు వేస్తామో అవన్నీ వేసుకోండి, మళ్ళీ సపరేట్గా చెప్పే అవసరం లేదు కదా.
కావాల్స్తే నేను లాస్ట్లో ఒకసారి ఏమేమి వేసానో అన్నీ చూపిస్తాను, లేదా డిస్క్రిప్షన్లో అన్నీ ట్యాగ్ చేస్తాను. ఇది మాత్రం బాగా మగ్గాలి ఆనియన్. అండ్ ఇందులో ఆల్రెడీ మనం చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, ఇందులో కూడా ఇంకొక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ బిర్యానీకి కాస్త మనం 1 పాట్లోనే చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ మనం బాగా మగ్గనిచ్చే వరకు ఆనియన్ని ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు, ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కాస్త సాటే చేస్తూనే ఉండాలి. మనం మధ్యలో వదిలేస్తే అవి కొన్ని స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట బిర్యానీలోకి. అట్లా ఎక్కువ డీప్ ఫ్రై అవ్వవు, అలా అని నార్మల్ గోల్డెన్ బ్రౌన్లో కూడా ఉండవు. అందుకు కాస్త కలుపుతూ ఉండాలి. ఈ మాత్రం కలర్ వస్తే చాలు. దాని తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోస్, 2 పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. సో ఇవన్నీ నీట్గా కలుపుకోండి. ఇది కూడా కాస్త సాటే చేయండి. ఆల్రెడీ ఆనియన్ కాస్త మగ్గింది కదా, టమాటోలో కూడా వాటర్ వస్తుంది. సో దానివల్ల ఆనియన్ ఇంకా కాస్త గోల్డెన్ బ్రౌన్ అవుతుంది అనమాట. బట్ మనం సాటే చేస్తూ ఉంటే అవి ఒకటే దగ్గర అంటుకుపోకుండా ఉంటాయి. మనము ఆయిల్ కూడా ఒక 6 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. నేను కేజీ చికెన్ అండ్ మినిమం 7 మెంబర్స్కి చేస్తున్నా. సో ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా వాటర్ అండ్ బియ్యం కూడా 5 గ్లాసెస్ తీసుకుంటా, అది కూడా చూపిస్తా మీకు. సో మనం నీట్గా దాన్ని సాటే చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఒక లో ఫ్లేమ్లో పెట్టి వదలాలి, కాసేపు అలానే మగ్గనివ్వాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టండి. బట్ మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంటే మాత్రం సాటే చేస్తూనే ఉండాలి. వాటిని మగ్గనియడానికి మాత్రం మనం లో ఫ్లేమే యూజ్ చేయాలి. ఇవి సాటే అవ్వడానికి కూడా కాస్త టైం పడుతుంది. ఇందాక నేను చూపించిన గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దింపేసా. నేను బిర్యానీ మసాలాలు ఏమేమి వేసినానో అన్నీ మధ్యలో యాడ్ చేస్తాను అన్నాను కదా, ఇదే అనమాట. ఆయిల్ కూడా చూడండి కొంచెం ఎక్కువే పడుతుంది. ఎక్కువే తీసుకోండి ఎక్కువ మంది ఉంటే, లేకపోతే లేదు. మనిషికి ఒక టేబుల్ స్పూన్ అన్నట్టు వేసుకోండి. మినిమం 6 కంటే ఎక్కువ వేయద్దు. మ్యాక్సిమం 6 కంటే ఎక్కువ వేయద్దు. ఇవి కాస్త మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం షాజీరా యూజ్ చేస్తాం. షాజీరా లేకపోతే నార్మల్ జీరా అయినా యూజ్ చేయొచ్చు. జాపత్రి, స్టార్ అనేస్, చెక్క, లవంగాలు, మిరియాలు ప్రతిదీ ఉంటాయి కదా. సో ఆయిల్లో కాస్త వేగనివ్వాలి. దాని తర్వాత నేను ఇందాక చూపించా కదా మగ్గనిచ్చింది, మిడిల్లో నేను గోంగూర చికెన్ ఎందుకు చూపించానంటే ఆ కన్సిస్టెన్సీ ఎంత రావాలి మీకు తెలియాలి కాబట్టి నేను మిడిల్లో మళ్ళీ అది చూపించా. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దింపే ముందు అట్లా ఉంటుంది, అంత చూసుకోండి. ఇప్పుడు మనం ఇందాక బిర్యానీ కోసం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి కాసేపు బయట పెడదాము. అది కొంచెం కూలింగ్ ఉంటుంది కదా, తగ్గిన తర్వాత ఇలా ఒక పెనంలో వేసేసుకొని దాన్ని నీట్గా మిక్స్ చేసేయండి. ఫస్ట్ కలపకుండా అలానే వేస్తే ఆ మసాలాలు ఒక పీస్కి ఎక్కువ ఒక పీస్కి తక్కువ అప్పుడు పట్టుండొచ్చు. అండ్ ఈ ఆనియన్ అంతా కూడా మిక్స్ అవ్వాలి కాబట్టి నీట్గా కలిపి మిక్స్ చేసేయండి. అండ్ వాటిని ఇంకా కాస్త మగ్గనివ్వాలి. చాలాసేపే పడుతుంది. మనము ఆల్రెడీ రైస్ అన్నీ వేస్తాం కాబట్టి కాస్త రాళ్ళ ఉప్పు వేసుకుంటే మనకు కొంచెం ఉప్పు అనేది ఇంకా తక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉంటుంది. సో ఇలా ఒక మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత, కాస్త మగ్గిన తర్వాత మనం టేస్ట్ చూడొచ్చు. అప్పుడు మనకి ఏం తక్కువ అనిపిస్తే అవన్నీ మళ్ళీ కాస్త యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను కాస్త ఇంకొక టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసాను, ఎందుకంటే మనం రైస్ కూడా వేస్తాం కదా. ఆల్మోస్ట్ నేను ఒక 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేస్తా. సో దానివల్ల నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేశాను. దాని తర్వాత కూడా గరం మసాలా జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశా. అండ్ యాడ్ చేసిన తర్వాత మనం అన్నీ నీట్గా ప్రతి పీస్కి పట్టేలాగా చూసుకొని కలుపుకోవాలి. సో ఇలా కలిపి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకుంటే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే ఏ గ్లాస్తో రైస్ వేస్తామో దాంతో అయితే ఒక డబల్ పడుతుంది 10 గ్లాసెస్. నేను నా కొలతతో ఏంటంటే చిన్న గ్లాస్తో రైస్ వేస్తే పెద్ద గ్లాస్తో వాటర్ వేస్తా. సో 5 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్. అదే కనుక మీరు ఏ గ్లాస్తో రైస్ వేస్తే ఆ గ్లాస్తోనే వాటర్ వేస్తానంటే 5 గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఆల్రెడీ 1 అవర్ మనము నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. సో దానికి మనం 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాల్సి వస్తుంది, డబల్ గ్లాస్ ఆఫ్ వాటర్. అదే గ్లాస్తో అయితే, అదే వేరే పెద్ద గ్లాస్తో అయితే 5 రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటరే సరిపోతుంది. మీరు చూసుకొని వేసుకోండి. నార్మల్ మనం ఇంట్లో రైస్కి ఎంత వేస్తామో అంత వేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు.
ఎందుకంటే బిర్యానీలో చికెన్ కూడా మనకి వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ కర్డ్, టొమాటో ప్రతిదీ ఇంకా కాస్త వాటర్ కూడా వదులుతూ ఉంటుంది. సో మనం మరీ అంత ఎక్కువ వాటర్ వేసినా మెత్తగా అయిపోతుంది, బిర్యానీ పొడి పొడిగా రావాలి కదా. సో వాటర్ వేసుకొని ఒకసారి లోపల అంత నీట్గా కలుపుకోండి, వాటర్ కింద వరకు వెళ్ళేలాగా. ఎందుకంటే చికెన్ కూడా మనకు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి మరీ గట్టిగా అయిపోకూడదు, మొత్తం వాటర్ లేకపోతే చికెన్ గట్టిగా అయిపోతుంది. సో కాసేపు ఊరికే అలా కలుపుతూ దాన్ని తిప్పుతూ చూడండి. బట్ వెంటనే రైస్ మాత్రం యాడ్ చేయకూడదు. మనకి వాటర్ అనేది ఒక బాయిల్కి రావాలి అంటే కాస్త మరుగుతూ ఉండాలి. అలాంటప్పుడు మనం ఇలా మరిగే టైంలో రైస్ వేసుకుంటే మనకు రైస్ అనేది కాస్త ఫాస్ట్గా బాయిల్ అవుతుంది. మనం ఫస్ట్ నుంచి రైస్ వేసి అది మరిగేటప్పటికి కాస్త మెత్తగా అయిపోతుంది. పొడి పొడిగా రావాలంటే మనం ఇట్లా రైస్ వేసేసి ఫస్ట్ వాటర్ వేసి అవి మరుగుతున్నప్పుడు బాయిల్కి వచ్చినప్పుడు రైస్ వేస్తే కాస్త పొడి పొడిగా వస్తుంది. మధ్యలో మనం రైస్ని కూడా ఫుల్ అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా రైస్ని కూడా నీట్గా పీసెస్తో పాటు కలుపుకుందాం వాటర్ లోపలే, సో దట్ ఈక్వల్గా మసాలా మొత్తం నీట్గా ఈక్వల్గా పడుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక్కసారి అలా కలుపుకోండి, జస్ట్ నీట్గా పట్టుకోండి. ఇక్కడ నేనే రికార్డింగ్, నేనే వంట కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా. బట్ డోంట్ వరీ గైస్, రెసిపీ మొత్తం డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇలా కాసేపు కలిపిన తర్వాత మనం వెంటనే మూత పెట్టేస్తే అది మళ్ళీ కాస్త మెత్తగా అవుతుంది. సో మూత పెట్టకుండానే మగ్గనివ్వాలి. ఇలా ఇంకా వాటర్ ఉంది చూసారా, ఇలా మనం మూత పెట్టకుండానే మగ్గనిస్తూ ఉండాలి. మినిమం ఇంత కుక్ అయిన తర్వాత మీరు కావాల్స్తే మూత క్లోజ్ చేసుకోవచ్చు లిడ్ తీసుకొని, కానీ నేనైతే క్లోజ్ చేయలేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మినిమం ఇంతైనా కుక్ అవ్వాలి, దాని తర్వాతే మీరు లిడ్ క్లోజ్ చేయాలి. ముందు నుంచి లిడ్ క్లోజ్ చేస్తే మరీ ఎక్కువ స్టీమ్ అయిపోయి ఇలా వస్తుంది. నేను క్లోజ్ చేయలేదు. లాస్ట్లో ఇలా ఇంకా ఒక 5 minutes ఉంది అయిపోతుంది అనగా లిడ్ క్లోజ్ చేసి తీసా. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్ వస్తాయి. ఇంకా ముందరికి ఇంకా క్లీన్ వీడియోస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ ఫర్ నౌ నేను డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఎలా వండాలి అన్నీ నేను చూపిస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎసరు కాగిన తర్వాతే బియ్యం వేసుకోండి. అండ్ మినిమం ఇంత కుక్ అయిన తర్వాత మాత్రమే మీరు లిడ్ పెట్టాలంటే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ వండేటప్పుడు అవి కాస్త మెత్తగా అవ్వకుండా పొడిగా ఉంటాయి. టేక్ కేర్ గైస్. సబ్స్క్రైబ్.